వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్లు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది వెళ్ళే ప్రాంతం అన్నమాట. ఒక సైడ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వచ్చి చిలకలగుట్ట దగ్గరికి. హాయ్ ఫ్రెండ్స్, చిలకలగుట్టకి అయితే మేము వచ్చినప్పుడు ప్రజెంట్ పైన చూపిస్తాను మీకు. ఇంకానే పైన వాటర్ అయితే అలా పారుతూ ఉంటుంది. గుట్టపైకి అయితే దారి ఇట్లా ఉంటుంది. కొద్దిగా ట్రెక్కింగ్ చేసినట్టు ఉంటుంది ఈ వీడియో అయితే. సరదా అలాగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. పైకి వెళ్ళొచ్చు. జాగ్రత్తగా వెళ్ళాలి. ఒకరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్లు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్. మా వాడైతే రావడానికి చాలా కష్టపడుతున్నాడు పైకి. నేను వీడియో ఆన్ చేసి వదిలేసాను. ఇక్కడైతే చూసారా, అడు అంటే కొద్దిగా హెవీ పర్సన్ అనమాట, ఎలిఫెంట్ అనమాట. రావడానికి కొద్దిగా కష్టపడుతున్నాడు. అయితే నాకు ప్రజెంట్ వాస్తవానికి అయితే నాకు ఏం కనబడట్లేదు. ఈ దారి ఉంది కదా అని మేము అయితే రావడం జరిగింది. మీరు ఫుల్ తెలుసుకుని రండి ఇక్కడికి. పైకి అయితే ఎంత డిస్టెన్స్లో ఇక్కడ ఏముంది ఏటన్నదని. పైన అయితే మాకు ఇలాగ కొన్ని రాళ్ళు అయితే కనిపించాయి. ఈ దారి ఇంకా పైకి అలా పోతా ఉంది. అలాగని ఇక్కడ ఎవరు కూడా కనబడలేదు నాకు. ఇక్కడికి వచ్చి పైన అయితే ఒక డబ్బా ఉంది, చూడాలి ఇంకా పైన ఏదైనా ఉందమ్మా. చూసారా, ఇది అడవి మధ్యలో ఉన్నాం అన్నమాట ప్రజెంట్. మనం వచ్చేసి ఈ గుట్ట, చిలకలగుట్ట పైన దేవాలయం ఉందంటే నేను మామూలుగా వచ్చేసాను. గద్దె ఉంది అని అంటే, కానీ ఇక్కడ ఎంత పైకి ఎక్కినా కూడా గద్దె కనపడలేదు నాకు. సమ్మక్క సారక్క గద్దెలు లాంటివి గద్దె పైన ఏదైనా ఉంటుంది అనుకున్నాను, కానీ ఏం లేదు. పైకి అయితే నేను వచ్చేసాను. అలాగే ఇప్పుడు కిందకి వెళ్ళిపోతున్నాను. మెయిన్ ఏంటంటే ఇక్కడ దేవాలయం కాబట్టి చెప్పులు కూడా వేసుకోకుండా వస్తాను నేనైతే. చెప్పులు లేకుండా వచ్చినాక ప్రస్తుతం కొద్దిగా ముందరగా ఉంది. చూసారా, ఇక్కడికి పిల్లలు పుట్టిన వాళ్ళకి అయితే ఇక్కడ ఉయ్యలు అయితే కడతారు. ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి ఇలా చేస్తారట. ఇది చూసారా కొండలు, ఇది రూట్ అయితే ఎలా ఉంటుంది. చూసారా ఇక్కడ డౌన్ ఎలా ఉందో, అటు డౌన్ ఇటు వచ్చేసి డౌన్ మధ్యలో అయితే ఉంది కొండ అంచు. ఈ అంచు మీదుగా అలా నడుచుకుంటూ పోవాలి. దారి అయితే ఇలాగే ఉంటుంది చిలకలగుట్ట మీదకి, కానీ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. చూసారా మొత్తం అది. ఈ వీడియోకి ప్రజెంట్ మైకు లేకపోవడం వల్ల మీకు వాయిస్ రాకపోవచ్చు అండి. చిలకలగుట్ట అయితే వచ్చేసాం మనం అండి దగ్గరికి. ఇక్కడికి చాలామంది తక్కువగా వస్తారు ఇక్కడికి. పిల్లలు లేని వాళ్ళు లాంటి వాళ్ళు వచ్చి ఇక్కడ ఊయలు అయితే కడతారు. నాకు తెలిసింది
ఈరోజు నైట్ క్యాంపింగ్ ఇక్కడే అనుకుంటున్నాను నేను వెళ్ళేటప్పుడు అయితే జనాలు వచ్చారు, ఇప్పుడైతే జనాలు ఎవరు లేరు. ఇక్కడికి వచ్చాను నేను. ఇక్కడికి వచ్చిన తర్వాత దారి ఏం కనబడతలేదు, ప్రజెంట్ ఇలాగ ఉంది. దారి కూడా ఏం కనబడలేదు. ఇంకా తెలియని ప్రదేశంలో ఎక్కువసేపు ఉండకూడదు. క్లైమాక్స్ ఇక్కడ నుండి ఏం లేదు, లాస్ట్ ఇదే అనుకుంటా పాయింట్ మొత్తం. కానీ ఎక్స్పీరియన్స్ అయితే నాకు బాగా నచ్చింది. ఎటు చూసిన చుట్టూ ఈ కొండ పైన, ఈ కొండకి చుట్టూ కూడా ఫుల్ ఫారెస్ట్ చూసారా. నిండా చెప్పాను కదా పొలాలని, జంపన్న వాగు పొలాలని చెప్పాను కదా. ఇవి మొత్తం ఇక్కడ ఏం లేదు. క్లైమాక్స్ దాకా వచ్చాను నేను. నాకు ఇక్కడైతే గద్దె అయితే ఇక్కడ కనబడలేదు నాకు. ఇందాక మీకు చూపించాను కదా ఊయలు కట్టిన దగ్గర, అయితే గద్దె అయితే అవ్వచ్చు, మరి నాకు ఏం తెలియదు కాబట్టి నేను కూడా వచ్చాను. మళ్ళీ రిటర్న్ అయితే నేను అవుతున్నా. నాకు తెలుసుండి గద్దె అంటే ఇదే అనుకుంటున్నాను నేనైతే. చిలకల కట్టు గద్దె అంటే ఇదే అనుకుంటున్నా. మరి ఇంత మంచిది నాకు ఇంకా ఈ దారిలో అయితే ఏం కనబడలేదు నాకు. ప్రజెంట్ ఇదే అనుకుంటా. ఇక్కడ అయితే ఊయలు కూడా కట్టారు. ఇది మొత్తం నేను చివరి నుండి చివరి దాకా అయితే చూశాను. గద్దె అయితే నాకు ఎక్కడ కనబడలేదు. చూసారా ఎలాగుందా మొత్తం. నేను అలా అయితే కిందకైతే దిగాలి. స్లోగా దిగండి. వచ్చేటప్పుడు అయితే చాలా ఫాస్ట్గా వచ్చాను నేను. ఇంకా ఎక్కడైనా అతృత నేనైతే వచ్చాను పైకి వచ్చేంత వరకు. పైన ఏముంది, చాలా కష్టం ఇక్కడ నుంచి దిగడం. ఇదిగోండి ఇలా పైనుండి చూడండి, ఇలా డౌన్ ఒకసారి. ఇక్కడ మొత్తం ఇవన్నీ స్టోన్స్, మొత్తం రాయలు. ఈ రాళ్ళలోంచి దిగి వెళ్ళాలంటే జాగ్రత్తగా దిగకపోతే డబ్బులు దొరుకుతుంటాయి. ఒక్కొక్కరికి మారలేని 2000 రూపాయల నోట్లు తగులుతుంటాయి మొత్తం అండి. చాలా జాగ్రత్తగా రాకపోతే కనుక అది మ్యాటర్. ఏంటంటే ఈ వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోకి వచ్చేసి 100 లైక్లు అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇలాగ సార్ సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ అంటే చేయండి చెప్తున్నారుగా. నేను వెళ్ళవలసిన దారి అయితే ఇది. ఇలాగ పైకి వెళ్ళాలి. ఇక్కడ నేను ఇందాక ఇలాగ వెళ్ళి ఇలా పైకి ఎక్కాలి. గుట్టు ప్రాంతం అంటే స్టార్టింగ్ ఈ కొండ పైకి ఎక్కాలి. సార్ సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ అంటే చేయండి చెప్తున్నారుగా.